చెప్పాలి అని చెప్పడం ద్వారా నేను మరి మాట చెప్పలేకపోయాను. ఏదైతే మీ వచ్చినా రాకపోయినా దేవుడైతే మాట్లాడేవాడు దేవుడు కనుక దేవుడు కార్యం చేస్తాడు. నిలబడితే చాలే అనుకున్నాను, నేను ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పలేదు. చర్చిలో అంటే మామూలుగా స్త్రీల కూడికలో ఉపవాస ప్రార్థన రోజు నాన్న లేకపోతే కీర్తన చదువుకుంటాం. కీర్తన చదువుకొని దాంట్లో 2-3 మాటలు చెప్పి, అంటే మొత్తం చెప్పకుండా ఉండకూడదు కాబట్టి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసుకునే వాళ్ళము. అంతవరకే. డీప్గా అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అంటే గంట అరగంట అట్లా గంటల తరబడి ఎప్పుడు చెప్పింది కూడా లేదు. అయితే మామూలుగా బైబిల్ చదువుకుంటూ వెళ్తాను కానీ నేను అంత బైబిల్ వాక్యాన్ని గ్రహించలేను. ఎందుకంటే నేను మతిమరుపు దాన్ని, ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండదు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి ఆయన కృప కలిగిన దేవుడు కనుక ఎలీషా గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఇప్పటివరకు ఉపవాస ప్రార్థనలో మొదటి దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అనేక ప్రవక్తల గురించి మనము మాట్లాడుతూ వింటూ వచ్చాము. దైవజనులు కానీ, మరి జీవమణి, కోమలి, పాశ్రమ గారు అందరూ కూడా తల ఒక ప్రవక్త గురించి మాట్లాడుతూ వచ్చారనమాట. అయితే ప్రతి ప్రవక్త యొక్క అభిషేకం వేరు, వాళ్ళ పిలుపు వేరు, వారి యొక్క విధానం వేరు. వాళ్ళు ప్రవచించడం అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే చెప్తూ వచ్చారనమాట. మీకు ఇలా జరగబోతుంది, మీకు ఇలా జరగబోతుంది, మీరు ఏ విధంగా దేవుని తట్టు తిరగండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఊడ్చివేస్తాడు, తుడిచివేస్తాడు, మీరు నాశనం అయిపోతారు అంటూ మాట్లాడుతూ వచ్చాడు. అవి మాత్రమే ప్రవక్తలందరూ వాళ్ళు తెలియజేస్తూ వచ్చారనమాట. అయితే ఎలీషా దగ్గరికి వచ్చేసరికి మనకు ప్రత్యేకమైన విధానము కనబడుతుంది. ఎలీషా అనగానే ఏలియా గుర్తొస్తుంది, ఏలియా అనగానే ఎలీషా గుర్తొస్తారనమాట. అయితే ఈ ఎలీషా ఏ విధంగా ప్రవక్త అయ్యాడు, ఏ విధంగా ఈయన ప్రవక్తగా పిలువబడ్డాడు అని అంటే మనము ఏలియాని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఏలియా ఒక ప్రవక్త, అంటే దేవుని కొరకు రోషం కలిగి అనేక అద్భుతాలు చేస్తూ ఇశ్రాయేల్ ప్రజలు రాజులు వారిని అన్య దేవతల తట్టు త్రిప్పి వారిని విగ్రహారాధన వైపు త్రిప్పినప్పుడు రోషం కలిగి యెహోవాయే దేవుడు అని తెలియజేసి ఏ దేవుని కొరకు ఒక్కడైనప్పటికీ ఎంతో ఇదిగా నిలబడినటువంటి ఈ ఏలియా కి దేవుడు దర్శనమై చెప్తాడనమాట. పలానా అంటే ఈ ఏలియా తర్వాత వేరే ఇంకొక కావాలి కదా, ప్రవచించడానికి కానీ, ప్రజలను నడిపించడానికి కానీ, వారి బాగోగులు చూడడానికి కానీ, వారు ఏం చేస్తున్నారు అనేది గమనించడానికి, దేవుని తరటు తిప్పడానికి ఇంకొకరు కావాలి. కాబట్టి దేవుడు ముందుగానే ఆయనకి దర్శనమయ్యి పలానా వ్యక్తులను నువ్వు అభిషేకించమని ఏలియాకి దేవుడు సెలవిస్తాడనమాట. అప్పుడు ఎవరెవరిని అభిషేకించమని చెప్తాడు అని అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, 19వ అధ్యాయంలో 2వ రాజులు 19వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు, ఇశ్రాయేలు వారి మీద నిమిషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గము నుండి తప్పించుకుని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గము నుండి తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. అయితే ఈ విధంగా దేవుడు ఏలియాకు ప్రత్యక్షమయ్యి పలానా వాళ్ళని నువ్వు అభిషేకించమని సెలవిచ్చినప్పుడు అప్పుడు ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్తాడనమాట. ఏలియా అతడి నుండి పోయి తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని
సెలవు అడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అయితే ఈ ఎలీషా యొక్క అభిషేకము మనకి కొంచెం వెరైటీగా కనబడుతుంది కదండి. అందరినీ మామూలుగా అయితే ఎలా అభిషేకిస్తారు, సమూయేలు కానీ దావీదుని కానీ ఇట్లా సౌలును కానీ అభిషేకించినప్పుడు ఎలా నూనె పోసి చేతులు పెట్టి ఆ విధంగా అభిషేకిస్తూ వచ్చారనమాట. అయితే ఎలీషాని ఏ రకంగా అభిషేకించాడు? వెళ్ళి దుప్పటి మాత్రము లాస్ట్ అరక మీద ఉన్నటువంటి ఎలీషాను చూసి తన యొక్క దుప్పటిని తన మీద వేసాడు. ఆ అభిషేకము ఎంత గొప్పదంటే మనము రాను రాను చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే అప్పుడు అభిషేకించినప్పుడు ఆ దుప్పటి వేయగానే ఎలీషా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే దేవుని యొక్క కృపను గ్రహించాడనమాట. అయితే ఎలీషా అంటున్నాడు కదా, నేను ఇప్పుడు ఇదంతా వదిలిపెట్టేసి నా తల్లిదండ్రులు అంటే చాలా వృద్ధులై ఉండొచ్చేమో బహుశా, అయితే ఈ పనిని వదిలిపెట్టి నేను ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వస్తాను, ఎలా చేస్తాను, ఇవన్నీ వేరే వాళ్ళకి అప్పగించాలి కదా, అన్ని బాధ్యతలు చెప్పాలా కదా అన్నట్టుగా ఏమీ కూడా మాట్లాడలేదన్నమాట. ఆ దుప్పటి వేసిన వెంటనే తాను తన పరిచర్య కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుడు నన్ను ఎన్నుకుంటున్నాడు అన్న విషయాన్ని గ్రహించి వెంటనే మారుమాట మాట్లాడకుండా నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు చెప్పేసి వస్తానని చెప్పినప్పుడు ఏలియా కూడా సరే అని చెప్తాడనమాట. అయితే ఎలీషా తాను దున్నినటువంటి ఎద్దులను వాటినే వధించి భోజనము అంటే విందు చేసి వడ్డించి వారికి భోజనం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా లేచి వెళ్ళిపోవడము మనము చూస్తామన్నమాట. తర్వాత ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి కొన్ని రోజులు పరిచర్య చేస్తూ వచ్చారనమాట. పరిచర్య చేస్తూ వచ్చిన తర్వాత మనము 2వ రాజుల్లో చూస్తాము. అయితే ఈ విధంగా పరిచర్య చేస్తూ వచ్చిన తర్వాత 2వ రాజుల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయే సమయము వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఇక ఎలీషాతో ఏలియా ఏం మాట్లాడుతున్నాడంటే, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది కాబట్టి ఇక నువ్వే కదా పరిచర్య చేసేది, నేను వెళ్ళిపోయే ముందు నువ్వు ఏమైనా నా దగ్గర నుండి కోరుకుంటున్నావా అని అడిగినప్పుడు ఎలీషా అసలు మామూలుగా అయితే అందరూ ఏం కోరుకుంటారండి, ఈ లోకానుసారంగా ఏదో ఒకటి మాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ఎలీషాని ప్రత్యేకమైన విధంలో చూస్తున్నాం. ఆయన యొక్క పట్టుదల అంటే నేను ఏలియా చేసినటువంటి పరిచర్యలో 2 నేను చేయాలనే ఆశను చూస్తున్నాం, ఆ తృష్ణ చూస్తున్నాం అనమాట. దేవుని కొరకు ప్రయాసపడేటువంటి కష్టాన్ని మనం చూస్తున్నాం అనమాట. అయితే ఇది దేవుడు ఇచ్చేది కాబట్టి ఏలియా ఇచ్చేది కాదు, అది దేవుడు ఇచ్చేది. అయితే ఏలియా ఏమంటాడంటే, అది నువ్వు అడిగేది చాలా కష్టతరమైనది కాబట్టి అది నా వల్ల అయితే కాదు, నేను వెళ్ళిపోయే ముందు నేను నీకు కనబడితే తప్పకుండా నువ్వు దానిని పొందుకుంటావు అని చెప్తాడనమాట. అయితే నిజంగానే ఇక్కడ చూస్తున్నాం కదా, ఏలియా వెళ్ళిపోయే ముందు అంటాడు కదా, చూడండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాము. వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసేది. దుప్పటి కింద పడగా అతను దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా
ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ఎరుకో దగ్గర నుండి కనిపించిన ప్రవక్త శిష్యులను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతన్ని సాష్టాంగ నమస్కారం చేసి అతనితో చాలు. అయితే ఎలీషా ఆశించినది దొరికిందనమాట. ఎందుకు దొరికింది అని అంటే ఆయనకు ఆశ. దేవుడు ఏలియా ద్వారా ఎలీషాని అభిషేకించిన వెంటనే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయనను వెంబడించసాగాడు. కొన్ని రోజులు ఏలియాతో కలిసి పరిచర్య చేస్తూ వచ్చాడు. ఎలీషా ఏంటంటే మనము ఎలీషా యొక్క నామకరణం కూడా చూస్తున్నాం. అక్కడ ఏంటంటే ఎలీషా అనే పేరుకి అర్థము యెహోవాయే రక్షణ అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు మనకు కూడా. అయితే ఆ రక్షణ విలువ ఏందో ఎలీషా తెలుసుకున్నాడు. కాబట్టి ఏలియా చేసినటువంటి పరిచర్యలో రెండంతల పాలు కావాలని కోరుకున్నాడు అనమాట. అయితే ఇతడు ఆ సుడిగాలి చేత ఇద్దరు కూడా వేరైనప్పుడు ఏం చేశాడంటే ఈ ఎలీషా ఏమాత్రం కూడా సంకోచించకుండా, అయ్యో నిన్ను వేరైపోయాం కదా మేమిద్దరము, ఇది దొరుకుతుందో లేదో అన్నట్టుగా అనుకోకుండా ఎలీషా ఏం చేస్తున్నాడంటే పరుగెత్తుతున్నాడు అనమాట. తన వస్త్రంను కూడా చింపుకొని పరిగెత్తడం ప్రారంభించాడు అనమాట. ఆయన రథము రౌతు నీవే కదా ప్రభువా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ పరుగెత్తుతూ ఉన్నప్పుడు దేవుడు ఏలియా యొక్క దుప్పటి కింద పడడము చూస్తున్నాము. అప్పుడు ఆ దుప్పటి కింద పడగానే అమ్మయ్య అనుకోవచ్చు అనమాట ఎలీషా. ఎందుకంటే నేను అడిగినది, నేను ఆశించినది దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నట్టుగా ఆయన సంతోషించి ఇక ఆ దుప్పటి తీసుకొని ఇంకా తిరిగి రావడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఏలియా యొక్క పరిచర్య ఇంకా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఏలియా ఎలీషా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళినప్పుడు యోర్దాను అడ్డం వచ్చింది. అది అప్పుడైతే ఏలియా ఉన్నాడు. ఏలియా దుప్పటి ద్వారా దానిని విడగొట్టి అవతలకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇక మళ్ళీ దాటాలి కదా. దాటే సమయంలో ఇప్పుడు మరలా దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క సహాయము కావాలి. తనంతటా తాను దాటలేడు కాబట్టి ఇప్పుడు ఏదైతే అడిగాడో ఎలీషా దానిని పొందుకున్నాడు కాబట్టి దానిని ఇంకా ఉపయోగించడము ఇక స్టార్ట్ చేశాడనమాట. ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యను స్టార్ట్ చేస్తూ ఇక యోర్దాను విడగొట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంకా ఎలీషా ఇంకా అద్భుతాలు అనమాట. ఇక అప్పటి నుంచి ప్రవచించడము, ఇక మాట్లాడడము, అద్భుతాలు చేయడము ఒకదాని వెంబడి ఒకటి జరుగుతూనే వస్తుందన్నమాట. అయితే ఎలీషా చేసినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి, ప్రవచనాలు చాలా ఉన్నాయి. రాజులను అభిషేకిస్తూ వచ్చాడు. ఇంకా మళ్ళా అంటే ఆయన దేవుడు ముందుగానే అన్ని విషయాలని బయలుపరుస్తూ వచ్చేవాడు. ఆ విధంగా చేస్తూ వచ్చేవాడు అనమాట. అయితే ఎలీషా చేసినటువంటి అద్భుతాలలో ఒక 2-3 మాట్లాడాలనే ఉద్దేశంతో నేను దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఆ విధంగా ఆలోచన వచ్చింది. అయితే మొదటి మామూలుగా అయితే ఎలీషా చేసినటువంటి అద్భుతాలలో ఎక్కువగా మనం మాట్లాడుకునేది షునేమీరాల గురించి, దాని తర్వాత నయమాన్ గురించి, దాని తర్వాత ఇంకా మిగతాయన్నీ నార్మల్గా మాట్లాడుకుంటూ వస్తామన్నమాట. అయితే ఎలీషా చేసినటువంటి అద్భుతాల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, మొదటిగా నేను ఈ షునేమీరాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒక్కసారి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చాలండి. అయితే ఇక్కడ షునేమీరాలు ఎలీషా విషయంలో ఏం గ్రహించిందంటే, మంచి దైవజనుడు, ఈ దైవజనుడు మన యొద్దకి వచ్చుట చాలా మంచిది అని గ్రహించింది. ఈ రోజుల్లో చాలామంది
విశ్వాసులు ఎలా ఉన్నారంటే దైవజనుడు అబ్బా రాకపోవడమే మంచిదిలే, అబ్బా పాస్టర్ గారు ఏమైనా ఫోన్ చేసి అమ్మ నేను ఇలా వద్దాం అనుకుంటున్నాను, మీ కుటుంబాన్ని దర్శించుదాం అనుకుంటున్నాను అనగానే ఏమంటారు, నేను అక్కడున్న పాస్టర్ గారు, నేను ఇక్కడున్న పాస్టర్ గారు, ఇప్పుడు కాదులేండి పాస్టర్ గారు, తర్వాత చూద్దాంలేండి పాస్టర్ గారు అని మాట్లాడతారనమాట. కానీ ఇక్కడ ఈ షునేమీయురాలు, ఈ భక్తురాలు ఏం చేసిందంటే దైవజనుడిని మన ఇంట చేర్చుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనని గ్రహించింది అనమాట. ఆమె లోకానుసారంగా అంటే పాస్టర్ గారు మన ఇంటికి వస్తే మనకి ఏదో వచ్చేస్తుంది, ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది, మనకి ఏదైతే లేదో అది మనకు అనుగ్రహింపబడుతుంది అన్న ఆశతో ఆమె చేర్చుకోలేదు. కానీ దేవుని పేరట దైవజనుని చేర్చుకుంటే అది దీవెనగా ఆశీర్వదించిందన్న ఆమె అనుకుందనమాట. ఎందుకంటే దేవుని యొక్క దైవజనుడు అంటే దేవుడికి మారుగా దైవజనుడు మనకి ఈ రోజుల్లో ప్రతి విషయంలో కూడా మన కొరకు ప్రార్థన చేయడానికే కానీ, హెచ్చరించడానికే కానీ, మనల్ని బలపరచడానికే కానీ ప్రతిదానికి మనకి దేవుడికి బదులుగా దైవజనుడు ఉన్నాడు. కాబట్టి ఆ దైవజనుడు మన ఇంట్లో అడుగు పెట్టడమే కానీ, భోజనం చేయడమే కానీ, బస చేయడమే కానీ మనకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరము. కాబట్టి ఆమె దానిని గ్రహించి ఆయనను చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా సంకోచించలేదనమాట. ఒకవేళ ఆమెకు వచ్చినటువంటి ఆలోచన అంటే స్త్రీలకు వచ్చినటువంటి ఆలోచన పురుషులు ఏకీభవిస్తారా అంటే కొంతమంది ఏకీభవించరు. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు అవసరమా, ఇప్పుడు ఇది కట్టడము అంత ఇంపార్టెంటా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ షునేమీయురాలి యొక్క భర్త ఏం చేసిండంటే భార్య చెప్పినటువంటి మాటకి ఆయన కూడా సరే అవును మంచిది, దైవజనుడు మన ఇంట్లో బస చేయడము మనకి చాలా దీవెనకరం అన్నట్టుగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకీభవించి కలిసి దైవజనునికి ఆశ్రయం ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనుకాడలేదనమాట. ఎందుకంటే ఆమెకి అప్పట్లోనే ఒకటి కొదువుగా ఉంది. అంటే నేను దైవజనుని చేర్చుకోవడం వల్ల నాకు కొదువుగా ఉన్నది తీర్చబడుతుందేమో అన్న ఆలోచనతో మాత్రము ఆమె చేయలేదన్నమాట. కానీ ఆయనను చేర్చుకోవడం వల్ల దైవజనుడే ఆమె ఆ విధంగా చేర్చుకుంటూ ఆయనకి ఆశ్రయం ఇస్తూ ఆయనకు అన్ని విధాలుగా చూడడం వల్ల దైవజనుడే అరే నన్ను ఈ విధంగా చేర్చుకుంటుంది కదా, ఈ విధంగా నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా వీళ్ళ దగ్గరికి వస్తున్నాను కదా అన్నట్టుగా ఆమెకి ఏదైతే కొదువుగా ఉందో దైవజనుడే దానిని గ్రహించాడనమాట. అయితే దేవుడు కూడా సెలవిస్తున్నాడు కదా. మనం కొత్త నిబంధనలో కూడా చూస్తే పౌలుకి ఎవరండి ఆశ్రయం ఇచ్చారు? ఆకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు చేర్చుకున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా దైవజనుని యొక్క ఆ ఆశీర్వాదాన్ని గుర్తించారు. కాబట్టి కొత్త నిబంధనలో కూడా పౌలుకి ఎంతో వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు వాళ్ళతో పాటు కలిసి. ఎందుకంటే వాళ్ళు డేరాలు కుట్టే పని చేయగలిగిన వారు, పౌలు కూడా డేరాలు కుట్టేవాడు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండడానికి పౌలు ఇష్టపడ్డాడు. పౌలుని చేర్చుకోవడానికి కూడా వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా సమ్మతించి చేర్చుకోవడానికి ఇష్టపడ్డారనమాట. ఆ విధంగా ఇప్పుడు చేర్చుకోవడం ఇష్టపడిన తర్వాత ఎలీషా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొదువను చూసి ఆయన్నే అడుగుతున్నాడు అనమాట. ఈమెకి ఏదైనా కొదువు ఉందేమో, ఈమెకి నేను చేయాలి. ఎందుకంటే ఆయన పేరట గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు ఆ ఫలాన్ని ఉంచుకోడంట, తిరిగి మనకి ఇస్తాడు. కాబట్టి ఆ కొదువని ఆ ఎలీషా తీర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఆటోమేటిక్గా ఆ కొదువని దేవుడు ఎలీషా ద్వారా తీర్చాడు. అలాంటి అద్భుతాలు చేస్తూ వచ్చాడనమాట. ఎందుకంటే మనం కూడా ఈ రోజుల్లో మనము ఏదో మనకు వస్తుంది అని ఆశించి దైవజనులకు ఏదైనా ఇవ్వడమే కానీ, వాళ్ళని చేర్చుకోవడమే కానీ, వాళ్ళని పిలవడమే కానీ చేయడం కాదు. కానీ దేవుని పేరట ఏది ఉన్నా లేకున్నా, దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా దైవజనుడు మనకి ఇంటికి రావడము, మన ఇంట్లో బస చేయడము అది చాలా దీవెనకరం, ఆశీర్వాదకరం అని మనము విశ్వసించాలి, నమ్మాలి అన్నమాట. అయితే ఇంకోటి కూడా చూస్తున్నాము 4వ అధ్యాయంలో శిష్యుడి యొక్క భార్య, అంటే దీని ద్వారా మనము ఈ షునేమీయురాలి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దైవజనుని చేర్చుకోవడం అనేది మనము నేర్చుకుంటున్నాం అనమాట. అయితే 4వ అధ్యాయంలో శిష్యుడి యొక్క భార్య విషయంలో మనం ఏం చూస్తున్నామంటే శిష్యుడు చనిపోతాడు. అయితే శిష్యుడు ఉన్నప్పుడు చాలా అప్పులు ఉంటాయి.
అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఉండే ఆయన చనిపోతాడనమాట. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఈ అప్పుల వాళ్ళు వచ్చి 2 కుమారులను కూడా తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటారు. అయితే ఈ శిష్యుడి భార్య ఏం చేస్తుంది అని అంటే వెంటనే దైవజనుడి దగ్గరికి, ఎలీషా దగ్గరికి పరుగెత్తుకొని పోయినట్లుగా మనము చూస్తున్నాం అనమాట. అంటే మనకు శ్రమ కలిగిన, బాధ కలిగిన, అంటే మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు, మన ఇరుగు పొరుగు వారు కాదు, మనం ఏం చేస్తామంటే మనకి ఏదైనా కలిగినప్పుడు వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలని ఈ అద్భుతం ద్వారా మనము తెలుసుకుంటున్నామన్నట. వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు. ఎందుకంటే మనము ప్రవక్తల నాకంటే ముందు చెప్పినటువంటి ప్రవక్తల ద్వారా మనం నేర్చుకున్నాం కదా, మీరు గిల్గాలును ఆశ్రయించకండి, బెయేర్షెబాకి వెళ్ళకండి అన్నీ చూస్తూ వచ్చామన్నమాట. అంటే ఎవరిని కూడా మనము ఆశ్రయించొద్దు. దేవుని దగ్గరికి మన యొక్క అవసరత, మన యొక్క అక్కర అన్నీ కూడా తీర్చగలిగిన వాడు దేవుడే గనుక దేవునికి మారుగా దైవజనుడు ఉన్నాడు కాబట్టి మనకున్న దైవజనుని దగ్గరికి మొదటిగా వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. మనకి ఆ బాధలో, ఆ వేదనలో మనకి ఎలాంటి ఆలోచన రాదు. తొందరపాటులో మనం ఏం చేస్తామో తెలియదు కాబట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళి మనము ఆలోచన అడగడము, ఏం చేయాలి, నా పరిస్థితి ఇది, దైవజనుడు అని మాట్లాడడము మనకి చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఈ రోజుల్లో మనం చేసే విషయాలు ఏంటంటే మనం ఆ విధంగా చేయట్లేదు. కానీ ఎలీషా చేసినటువంటి ఈ శిష్యుడు భార్య ఎలీషా దగ్గరికి వెళ్ళడం వల్ల ఎలీషా ఆమె విషయంలో చేసినటువంటి అద్భుతం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనము మొట్టమొదటిగా దేవుని ఆశ్రయించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలనే విషయాన్ని ఎలీషా ఇక్కడ ఈ అద్భుతం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. అయితే మరొకటి ఏం చూస్తున్నామంటే నయమాను గురించి కూడా చూస్తున్నాం అన్నమాట. నయమాను సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఏం చేస్తాడంటే కుష్ఠవ్యాధి కలిగి ఉంటాడనమాట. అయితే ఇశ్రాయేలు దేశం నుంచి చెరగా పట్టబడినటువంటి, బానిసగా పట్టబడినటువంటి ఒక చిన్న దాని ద్వారా పలానా రాజు, పలానా దైవజనుడు ఈ విధంగా స్వస్థత కలుగజేస్తాడు అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడనమాట. ఎలీషా దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందగోరుచున్నాను అని అడిగినప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళి నదిలో మునగమని చెప్తాడు 7 సార్లు. అయితే ఈ నయమానికి కోపం వస్తుంది. అయితే మామూలుగా అయితే ఎవరైనా ఏదన్నా చెప్పగానే ఏదో చేసేస్తాడు అనుకోండి, మనం వెళ్తాం. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది, గీదోని కోసమా మనం ఎంత దూరం వచ్చింది, ఇది మన దగ్గర లేదా, ఇది మనం చేయలేమా, మన దగ్గర నదులు లేదా అన్నట్టుగా నయమాన్ అన్నట్టుగానే మనము అనుకుంటూ ఉంటాం అనమాట. అయితే నయమాన్ దగ్గర ఉన్నటువంటి పనివాడు చెప్పినటువంటి మాటని, ఆయన నీ దగ్గర బంగారం అడిగితే, వెండి అడిగితే, ఇంకా వెలగల్ల ఏమన్నా అడిగితే ఇయ్యకపోదువా, కానీ ఆయన అడిగింది ఏంటి, నువ్వు వెళ్ళి స్నానం చేయమన్నాడు, 7 మార్లు మునగమన్నాడు, అంతే కదా అని చెప్తున్నాడు అనమాట. అయితే ఆ తర్వాత ఆయనకి సరేలే, నేను ఈ విధంగా చెప్తున్నాడు కదా, సరే దైవజనుడు మాట విని నేను మునుగుతాను అన్నప్పుడు, అప్పుడు మునిగిన తర్వాత ఆ రాజు, ఆ సైన్యాధిపతి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం మొదటిగా దైవజనుడు కానీ, పెద్దలే కానీ, ఇంకెవరైనా కానీ ఒకసారి మనం ఎన్నో చేసి ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చెప్పినటువంటి మాటకి అవునా అన్నట్టుగా విధేయతని మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు చేస్తూ వచ్చాడు అనమాట. ఈ విధంగా మాట్లాడుతూ ఈ విధంగా చేస్తూ వచ్చినటువంటి ఇక్కడ గెహజీ విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. తొందరపాటుబడి అంటే ఏలియా తర్వాత ఎలీషా ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా గెహజీ ఉండలేకపోయాడు. ఎందుకంటే నయమాను తెచ్చినటువంటి వాటి కొరకు గెహజీ ఆశపడి లేనిపోయిన సమస్యలను తెచ్చుకొని అక్కడికి ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టుగా మనం చూస్తాము. అయితే దాని తర్వాత ఈ ఎలీషా చేసినటువంటి అద్భుతము ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా 6వ అధ్యాయంలో 8వ వచనము, ఈ సిరియా రాజు
అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు మీదకు వర్తమానం పంపి ఫలానా స్థలంలో మీరు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి తీరున్నారని తెలియజేశారు కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలంలో పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొని ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మన ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారెవరైనది తెలియజెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షంలో ఎవరు లేరు కానీ ఇశ్రాయేలులోనున్న ప్రవక్త ఎలీషా ఈ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలియజేయను. చాలు. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలు యొక్క సిరియా రాజు యుద్ధము చేయాలని అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంట, వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా ముందుగానే ఎలీషాకి తెలియబడిపోతుంది అనమాట. ముందుగానే తెలుసుకొని ఈ ఇశ్రాయేలు ప్రజలని తప్పించేస్తున్నాడు కదా. అంటే రాబోయే సంగతులను కూడా, జరగబోయే వాటిని కూడా ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు అన్నీ కూడా తెలియజేసి ఇశ్రాయేలు ప్రజలకి క్షేమాన్ని కలుగజేస్తున్నాడు అనమాట. ఇవంతా ఎలా జరుగుతుంది, ఏంటి, అసలు కారణం ఏంది అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఈ సిరియా రాజు ఏం చేశాడంటే, అయితే ఆయన్నే ఎలీషానే పట్టుకోవాలని ఇంకా ముట్టడి వేస్తారనమాట. ముట్టడి వేసినప్పుడు అయితే ఇంకా ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివాడు ఏం చేస్తాడంటే, ఇక మధ్యరాత్రిలో తలుపు తీసి బయటికి వెళ్దాం అనుకునే లోపు మొత్తం గుంపు పెద్ద సైన్యము కనబడుతుంది. అయితే వెంటనే అయ్యా ఇదిగో మన చుట్టూ మొత్తము ఈ సిరియా రాజు వాళ్ళు ముట్టడి వేశారు, మనము ఇంకా తప్పించుకోలేమేమో అన్నట్టుగా భయపడుతూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, ఎలీషా వాడి కళ్ళు తెరవమని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వాడి కళ్ళని తెరిపించి ఆయన చుట్టూ దేవుని యొక్క కంచె, దేవుని యొక్క పరమ సైన్యము ఎంత పెద్దగా ఉందో చూపిస్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన చుట్టూ కూడా ఎన్ని ఆపదలు, దుష్టుడు ఎన్ని రకాలుగా ఎన్ని వచ్చినా కూడా మన చుట్టూ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత ఏ విధంగా ఉంది అన్నది మన ఆత్మీయ కళ్ళతో చూసినప్పుడు అది మనకి కనబడుతుందన్నమాట. దేవుని యొక్క ప్రసన్నత. అందుకనే అంటాడు కదా, కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభుని తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ పేతురు తొందరపడి ఏం చేస్తాడు, కత్తి దూస్తాడు అనమాట. కత్తి తీసినప్పుడు కత్తి నువ్వు వరలో పెట్టు, నువ్వు కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తితోనే చనిపోతారు. నేను దేవుని వేడుకుంటే 12 వ్యూహముల కంటే ఎక్కువ దేవదూతల్ని నాకు కాపుదలగా పంపిస్తాడు, నువ్వెందుకు కత్తి దూస్తున్నావు అని అంటాడు అనమాట. ఎందుకంటే దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు మనము ఆయన యొక్క భద్రతని మనము చూస్తున్నాం అన్నమాట. ప్రతి దానికి మనం తొందరపడకుండా, భయపడిపోకుండా, ఏమైపోతుందో అన్నట్టుగా అనుకోకుండా మన ఆత్మీయ నేత్రాలను దేవుడు మొదటిగా తెరవజేయడానికి మనము ప్రార్థన చేయాలి అనమాట. అయితే దీని ద్వారా ఎలీషా ఆ పనివాడి కళ్ళను తెరిపించినట్లుగా మనం కూడా మన చుట్టూ దేవుని యొక్క యెరూషలేము చుట్టూ ఆయన పర్వతములు ఉన్నట్లు మన చుట్టూ కూడా దేవుడు ఆయన ప్రాకారంని ఉంచుతాడనమాట. ఆ విధంగా దేవుని యొక్క కాపుదల మనకి ఆ విధంగా ఉంటుంది. ఈ రకంగా ఎలీషా అనేక అద్భుతాలు, అనేక సూచక క్రియలు, ఇంకా అనేక ప్రవచనాలు ఈ విధంగా చేస్తూ వచ్చాడనమాట. అంటే నేను 1-2 చెప్తున్నాను కానీ చాలా అద్భుతాలు చేశాడు. దగ్గర అంటే ఏలియా చేసిన దానికంటే డబల్ అనమాట, 2 అంతలు. ఎందుకంటే 2 అంతల ఆత్మ పొందుకున్నాడు కదా, డబల్ ఆయన పొందుకున్నటువంటి ఆత్మకి న్యాయం చేశాడనమాట. అంత పరిచర్య ఆయన చేస్తూ వచ్చాడు దేవుణ్ణి. అంటే ఎలీషా ఎందుకంటే 2 అంతల ఆత్మ అంటే అది జ్యేష్ఠత్వము అనేది, 2 అంతల పాలు అనేది మామూలుగా ద్వితీయోపదేశకాండ వాటిలో చూస్తే మనము ఎవరికి ఇస్తారు, జ్యేష్ఠ కుమారునికి ఇస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ ఎలీషా 2 అంతల ఆత్మ పొందుకున్నాడంటే ఏలియాకి ఒక జ్యేష్ఠ కుమారుడిగా, జ్యేష్ఠ ఆధ్యాత్మిక కుమారుడిగా
ఉండిపోయాడు. ఆ విధంగా పరిచర్య చేస్తూ వచ్చాడు అనమాట. నువ్వు చేసి అంటే గురువును మించిన శిష్యుడు అయిపోయాడు అనమాట. గురువు కంటే ఎక్కువగా నేను చెయ్యాలి అన్నట్టుగా. ఇప్పుడు తండ్రి మామూలుగా లోకానుసారంగా కూడా మనం ఏమంటాము, ఇప్పుడు తండ్రి కంటే కొడుకు ఎక్కువ చేసాడు అనుకో, తండ్రిని మించిన కొడుకు అసలు ఏమన్నా ఉన్నాడు, భలే కొడుకు పుట్టాడు అన్నట్టుగా మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు ఎలీషా విషయంలో కూడా అదే వచ్చింది. ఏలియా చేసిన దానికంటే రెండంతలు ఆత్మ నాకు కావాలని దేవుని సన్నిధిలో పొందుకున్నాడు. ఆ విషయంలో ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో పరుగులెత్తాడు. అది అంటే ఆయన పరుగెత్తే టైంలో ఆ దుప్పటి పడుతుందో లేదో, ఆ అభిషేకాన్ని నేను పొందుకుంటానో లేదో, ఆ ముండ్లు తగులుతున్నాయా, రాళ్ళు తగులుతున్నాయా, నేను ఏ విధంగా పరుగెడతాను, పడిపోతానేమో అన్నట్టుగా దేని గురించి కూడా ఆలోచించలేదు. ఆయన చూపు, ఆయన కన్నులు ఆయన వైపే ఉందన్నమాట. ఆ దుప్పటి పడిన తర్వాతే ఆయనకి ప్రశాంతత కలిగింది. అప్పుడు స్టార్ట్ చేసినటువంటి పరిచర్య ఆయన చనిపోయే అంతవరకు కూడా ఎన్ని అద్భుతాలు అంటే ఎలీషా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉట్టి దేవుడు చెప్పినటువంటి ప్రవచనాలు మాత్రమే కాకుండా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అంటే విగ్రహారాధన వైపు తిరిగినటువంటి ప్రజలను ఆయన తట్టు త్రిప్పుతూ వచ్చాడు, ప్రవచిస్తూ వచ్చాడు, రాజులను అభిషేకిస్తూ వచ్చాడు. ప్రత్యేకమైన రీతిలో ఆయన పరిచర్య కొనసాగిస్తూ వచ్చాడు అనమాట. అయితే మనం చూస్తున్నాం కదా, ఈ దైవజనుడు, ఈ ఎలీషా ప్రవక్త బతికి ఉన్నప్పుడు అంత పరిచర్య చేసిన వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆయన ద్వారా అద్భుతము జరుగుతూనే వచ్చిందనమాట. నేను ఒక ప్రసంగంలో విన్నాను. సురేషయ్య గారు, రామంగణం సురేషయ్య గారు ఏమన్నారంటే, మనం చనిపోయినా కూడా మన ద్వారా పరిచర్య జరుగుతూనే ఉండాలి, ఆగకూడదు అని మాట్లాడుతూ వచ్చాడనమాట. అయితే నేను ఎలీషా గురించి చదివినప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది. నిజమే కదా, అంటే మన యొక్క జీవితం కానీ, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు, దేవుడు మన ద్వారా పలికిచ్చినటువంటి ప్రతిదీ కూడా ఆ చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ భక్తులు ఏలియా కానీ, ఈ ప్రవక్తలు కానీ, వీళ్ళందరి గురించి మనం నేర్చుకుంటున్నాము అంటే వారు చనిపోయారు, అయిపోయింది. దేవుని కొరకు ప్రయాసపడ్డారు, కష్టించారు, పని చేశారు, అన్ని విధాలుగా ఎదుర్కొన్నారు. ఎవరు కూడా ఉన్న స్థాయి నుంచి వచ్చి చేసిన వాళ్ళు ఎవరు లేరు. అందరినీ కూడా దేవుడు ఆయన పరిచర్య కొరకు సామాన్యులను ఎన్నుకున్నప్పటికీ వాళ్ళు ఎంతో త్యాగపూరితమైనటువంటి పరిచర్య చేస్తూ వచ్చారనమాట. అయితే ఎలీషా చనిపోయిన తర్వాత, ఆయనను పాతిపెట్టిన తర్వాత ఒక దినాన యుద్ధం జరిగినప్పుడు ఒక వ్యక్తి, ఒక సైనికుడు చనిపోతే గబగబా ఆ సైనికుని తీసుకెళ్ళి అక్కడెక్కడ ప్లేస్ లేకపోతే దాన్ని తవ్వేసి అక్కడ పెట్టగానే ఆయన ఎలీషా తాకడం వల్ల ఆ వ్యక్తి బ్రతికినట్టుగా మనము చూస్తున్నాం అనమాట. అయితే ఇంత గొప్ప పరిచర్య, ఇంత గొప్ప సేవ, ఇంత గొప్పగా చేసినటువంటి ఎలీషా ద్వారా మనం నేర్చుకునేది ఒకటి ఏంటంటే ఆయనకున్న విశ్వాసము, ఆయన పట్టుదల, అంటే గురువు మీద ఆయనకున్నటువంటి నమ్మకం అన్నమాట. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క తెగింపు. ఎందుకంటే ఎంత కష్టమైనా సరే నేను ఆశించింది పొందుకోవాలి, పట్టుదలను మనము చూస్తున్నాం అన్నమాట. అలాంటి పట్టుదల, ఆ కృషి ఏంటంటే త్యాగపూరితమైనటువంటి పరిచర్య చేస్తూ వచ్చాడు. అయితే ఆ పట్టుదల అంటే ఎందుకంటే పేతురును కూడా అలాగే ఎన్నుకున్నాడు కదా దేవుడు. రాత్రంతా కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని దాన్ని చూశాడు కాబట్టి దేవుడు ఈయనైతే నా కొరకు నిలబడగలడు అన్నట్టుగా మొట్టమొదటిగా పేతురుని ఎన్నుకున్నాడు. కొంచెం నీ ధోనిను లోతుకి నడిపించమన్నాడు. అయితే రాత్రంతా కష్టపడ్డాను, మళ్ళా ఏమంటావేంది ప్రభు అని ఏమాత్రం కూడా అనలేదు. అయినా సరే రాత్రంతా కష్టపడినా సరే నీ మాట చొప్పున నేను లోతుకి నడిపిస్తాను, వల వేస్తాను అన్నాడు. ఆ విధంగా ఈ ఎలీషా ప్రవక్త ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే పట్టుదల, త్యాగము, కష్టపడే తత్వము, ఆ గురువు మీద ఉన్నటువంటి నమ్మకము, అంతకంటే ఎక్కువగా దేవుని మీద విశ్వాసము కలిగి ఆయన పరిచర్య చేస్తూ అద్భుతాలు చేస్తూ గొప్ప ప్రవక్తగా ఆయన ఉన్నట్టుగా చూస్తున్నాము. అయితే ఈ ఎలీషా ప్రవక్త ద్వారా మనం కూడా అట్టి పట్టుదలని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండి మనం కూడా అట్టి విధంలో దేవుణ్ణి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని
ఈ చిన్న కొన్ని మాటలు ముగించుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, చెప్పలేదు. నాకు భయం ఎక్కువ. నాకు అంటే ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకు దాన్ని ఆశ అనాలనా, లేకపోతే కోరిక అనాలనా, లేకపోతే అసూయ అనాలనా తెలియదు. ఎందుకంటే ఎవరైనా పాటలు పాడుతుంటే, ఎవరైనా ప్రసంగం చేస్తుంటే, ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని వాడుకుంటున్నాను. నన్ను ఎందుకు వాడుకోవట్లేవు ప్రభువా? నేను కూడా పాడగలను కదా అంటే నాకు పాడడం రాదు. పాడాలని ఆశ ఉంటుంది కానీ పాడలేను. వాళ్ళని చూసినప్పుడల్లా ఆడ కూర్చొని లోపల బాధపడుతూ ఉంటానన్నమాట. వాళ్ళు పాడుతున్నారు, నేను కూడా పాడాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడాలి. వాళ్ళు ప్రార్థన చేసినట్టు నేను కూడా చేయాలనే ఆశ నాకు ఉంది. కానీ భయం అనమాట, చేయలేను. నిలబడితే ఎట్లుంటుందో అంటే వణికిపోతూ ఉంటాను. కానీ ఆ భయాన్ని దేవుడు తొలగించి అందరిలాగా నన్ను కూడా దేవుడు వాడుకోవాలనే ఆశ ఉంది. కానీ నేను బాధపడలేకపోతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఇది మొదలుకొని అందుకని ఆ ధైర్యంతోనే అన్న చెప్పగానే నేను అసలు మాట్లాడను అనుకున్నాను. ఒక 5 నిమిషాలు మాట్లాడి కూర్చుందాం అనుకున్నాను. ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడినట్టున్నాను. ఇక ఆ విధంగా దేవుడు నన్ను కూడా వాడుకొని ఆయన పరిచర్యలో కొనసాగించలాగా నా కోసం ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం దీవించును గాక.